హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లైవ్ యూట్యూబ్ ఛానల్, అలాగే ఫేస్బుక్. గైస్, మా ఊరిలో గౌరమ్మ పండగ జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ బచ్చలు నోమేవాళ్ళు, ఆడతలు పెళ్ళిగేవాళ్ళు చాలా గ్రాండ్గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతగా పిల్లలంతా చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మా ఊరికి ఇక్కడ కర్ణాటక దగ్గర ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా మంచిగా చేస్తారు, జరుపుకుంటున్నారు. అంతా బాణాలు ఈనలు కాల్స్తున్నారు. చూడండి గైస్ వీడియో. మా ఊరిలోన ఈ తాయమ్మ గుడిలోన కూర్చుని పెట్టినాము ఈ మన గౌరమ్మని. చాలా బాగుంటుంది చేస్తున్నారు. అప్పుడు పెద్దలు ఫస్ట్ నుంచి చేస్తున్నారు కాబట్టి అలాగే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. చాలా బాగుంటున్నది. చూసి ఆనందించి కొద్దిగా లైక్ కొట్టాను అన్న ప్లీజ్. చాలా వీడియోలు అడుగుతున్నాను కానీ ఎవరు కొట్టడం లేదు. ప్లీజ్, పుణ్యం వస్తుంది. మా అన్న బిడ్డలు, మా వాళ్ళందరూ, మా కూతుర్లు చాలామంది వచ్చినారు. తాయమ్మవ్వ గుడి మా ఏరియాలోనే ఉంటుంది ఇక్కడ గుడి. చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు ఫెస్టివల్. పిల్లలకి ఈ సంతోషం అంటే చెప్పుకోకూడదు, అంత సంతోషం ఉంటుంది ఈ పండుగ అంటే. ఎందుకంటే బాణసంచలు, ఇవి బాణాలన్నీ ఇప్పుడు తెచ్చేది కాల్చేది అంతా గ్రాండ్గా చేసుకుంటారు కాబట్టి పిల్లలకంటే చాలా ఇష్టము ఈ పండుగ మా ఊరిలోన. ఎందుకంటే బాణాలు తీస్తాం కాబట్టి చాలా ఇష్టం అనమాట. బాణాలు ఎప్పుడెప్పుడు ఇడాలా, ఎప్పుడెప్పుడు బెడగల్లా అనికేసి అట్లా కోరిక. ఇప్పుడు చిన్నప్పుడు మనకైనంతే వాళ్ళకైనంతే అలాగ ఉంటుంది. చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు చూడండి పిల్లలు. చాలామంది ఇంకా అంటే వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అన్నట్లు గౌరమ్మతకి. లేకపోతే అందరూ ఒక్కసారి వస్తే ఇంకా గ్రాండ్గా ఉంటుంది కానీ రారు అట్లా. అట్లే ఇల్లు అయినాక వాళ్ళైనకి ఇల్లు అట్లా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈ సాయంత్రం అయిందే మీరు ఇట్లా గౌరమ్మకి వెలుగుతారన్నమాట. ఆరతులు కానీ లైట్ వెలుగు అంతా బాగా చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంటింటికి పురాణ పోలీలు కానీ చేస్తారు. స్వీటు అట్లా మంచి మంచి కర్జికాయలు, అత్రసాలు అన్నీ స్వీట్ అంతా అన్ని రకాలు చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు చేస్తారంటే మా ఊరిలోనంతా ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ ఈ పంట పైరు చేతికి వచ్చి ఉంటుంది. కావున ఈ మూమెంట్ ఎట్లుంటుందంటే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. కొంతమంది రైతులకి బాధ ఉంటుంది. అలాగే ఎందుకంటే ఆయమ్మ ఇచ్చే ఆయమ్మే తీసుకునే ఆయమ్మే కాబట్టి కావున రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళకి నష్టం వచ్చినా కష్టాలు వచ్చినా ఆయనకి చెప్పుకొని అలాగే కొనసాగిస్తారు గౌరమ్మని. గౌరమ్మ అంటే ఆయమ్మ ఎవరో కాదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు అనుకుంటాను. కానీ గౌరమ్మ అంటే ఎవరు అనుకుంటారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఎవరు? ఆయమ్మ ఈశ్వరుని భార్యనే, ఈ అమ్మ కూడా ఈశ్వరుని భార్యనే. కానీ ఒక్కొక్క చోట ఒక పేరు చేంజ్ అన్నట్టు, పేరు అనేది మార్చుకుంటారు అంతే. ఇప్పుడు మా కాడ గౌరమ్మ అంటాము, అదే తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగ అంటారు. బతుకమ్మ పండుగ అనేది ఇది ఆయమ్మ సేమ్ పార్వతమ్మ శక్తిమాత. ఆయమ్మని చాలా రకాలుగా కొలుచుకుంటారన్నమాట. ఏమని లక్ష్మి అంటాము, అమ్మవారు అంటాము, దుర్గమ్మ అంటాము, దేవమ్మ అంటాము, సుంకులమ్మ, బంగారమ్మవ్వ, పద్దమ్మవ్వ, దేవమ్మవ్వ, మళ్ళా సుంకులమ్మవ్వ, ఇట్లా చాలా రకాలుగా పేర్లు అంటే మనమే పేర్లు పెట్టుకొని పిలుస్తాము. కానీ ఆయమ్మ అంతా ఒకటే రూపము. ఆయమ్మ ఒకటే శక్తిమాత. ఆయమ్మ జగత్తుని మనకి ఎలుగనిచ్చే తల్లి. కావున చాలా గ్రాండ్గా చేస్తారు మా వాళ్ళు అందరూ. ఇక్కడ మా ఊరే చేస్తుంది, చాలా గ్రాండ్గా చేస్తుంది. ఇక్కడ ఇది ఇంత ఏరియాలో అయితే మా ఏరియాలోనే ఇక్కడ గౌరమ్మని కూర్చుని పెట్టారు కాబట్టి ఇక్కడ గ్రాండ్గా చేస్తారు. మా ఊరిలోనైతే 2 చోట్ల కూర్చుని పెడతారు. ఎక్కడ ఒకటి ఈశ్వరుని గుడిలోన, ఒకటి ఇక్కడ మా కల్లా ఈడ తాయమ్మ గుడిలో కూర్చుని పెడతాము. చాలా బాగుంటుంది. అందరు ఈ పండుగకి ఎందుకంటే మా ఊరి జాతరకి కొంతమంది మొత్తం వస్తారు. సుగ్గికి పోయిన వాళ్ళు కానీ ఎక్కడైనా బయటికి పోయిన వాళ్ళు కానీ వస్తారు, చేస్తారు. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ బట్టలు పట్టించుకుంటారు అనమాట. అంటే గౌరమ్మ పండుగ అంటే పెద్ద పండుగ మాకి. కావున చిన్నలు పెద్దలు అందరూ బాగా బట్టలు పట్టించుకొని ఎంజాయ్గా చూస్తున్నారా వాళ్ళు మగోళ్ళన అంత ఆనందంగా ఉంటుంది. గౌరమ్మ అంటే చాలా బాగా చేస్తారు. గైస్, వీడియో నచ్చినట్లయితే
కనీసం ఒక లైక్ కొట్టండి గైస్. ఎందుకంటే ఈ వీడియో అందరి దాకా చేరుతుంది, చూస్తారు. అరే ఈ ఊరిలోనే ఇట్లా జరుగుతారా, ఆ ఊరిలో ఇట్లా జరుగుతారని వాళ్ళు కూడా చూసి సంతోషపడతారు. ఎందుకని చెప్తానంటే మనకి దేవుడు పాపిష్టి కుండలు అనేది ఇచ్చాడు కాబట్టి అందరం చూడాల. అక్క వాళ్ళు, తమ్ముని వాళ్ళు, పాప వాళ్ళు, చెల్లి వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు ఇట్లా గ్రాండ్గా. వాళ్ళందరినీ ఆడపిల్ల అంటే ఈ పండగకి మాకి లక్ష్యంతో సరిసమానం. అందుకోసమే ఈ ఆడపిల్లలు ఇంత బాగా చేసినా వాళ్ళకి అంత ఇంకా ఆనందాలకి వాళ్ళ ఆనందాలకి అవధులు అనేది ఉండవు అన్నట్లు ఉంటుంది. కానీ మామ కూడా అందరూ చూసాం, చేసాం, బాగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం, ఇట్లా చేయండి అని. చాలా బాగుంటుంది గైస్. చూస్తున్నారా, గౌరమ్మకి 21 బచ్చాలు, మళ్ళా ఎల్లిపాయలు 21, మళ్ళీ ఆకులు 21, మళ్ళా ఒక్కులు 21, ఒక్క కొత్త షాట, మరి దారాలు 21, అట్లా అన్నీ ఇంకా చాలా రకాలుగా అన్నీ పెట్టి ఆ అమ్మని కొలుస్తారు. అంత గ్రాండ్గా చేస్తారు గాయస్ మా ఊరిలోనైతే. అట్లా మీ ఊరు కాడ ఎట్లా ఉంటుంది కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి. దాంట్లో ఏముంది, మా ఊరిలో ఇట్లా చేస్తారు, లేకుంటే వీడియో బాగా నచ్చింది, బాగా తీస్తున్నారైనా పర్లేదని కొద్దిగా ఎంకరేజ్ చేయండి గాయస్. అలాగే కనీసం మీరు ఏం చేసే అక్కర్లేదు, పక్కలోనే అది బటన్ ఉంటుంది, కొద్దిగా ఇట్లా ఏళ్ళతో టచ్ చేస్తే కానీ షేర్ అయిపోతుంది, సబ్స్క్రైబ్ అయిపోతుంది గాయస్. ఎందుకంటే నేను పెట్టే వీడియోలో ప్రతి ఒక్కటి మీరు చూస్తారు, ఆనందిస్తారు. మా ఊరిలోనే కానీ మేము కూడా పొలం పని ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, అట్లా ఏదో మంచి విషయాలు చెప్తుంటాను. చూడండి, చూసి ఆనందించండి గాయస్. ఓకేనా. ఇక్కడంతా మా మావయ్యళ్ళు, ఇక్కడ వదినే చాలామంది ఉన్నారు. ఇక్కడ మావయ్య కూతురు ఈ అమ్మాయి, అక్కడ అన్న కొడుకు, ఇక్కడ అన్న బిడ్డ చాలామంది వచ్చినారులే. ఇంకా వస్తూ ఉన్నారు. ఇట్లా బయటకు కూడా మీకు వీడియో చూపించినాను అప్పుడు. వస్తూ ఉంటారు. ఇట్లా సాయంత్రం అయిందాం చాలామంది గౌరమ్మ బిడ్డలు ఎక్కేసి వాళ్ళు కూడా 9 రోజులు 11 రోజులు వాళ్ళు కూడా గౌరమ్మ బిడ్డలు అని వాళ్ళు 5 మంది ఉంటారు. వాళ్ళే గౌరమ్మని తీసుకొని వచ్చి పెడతారు. గౌరమ్మని తీసుకొచ్చి పూజ చేసి పెడతారు అన్నమాట. వాళ్ళ 9 రోజులు 11 రోజులు అట్లా వేరే ఊరికి కానీ మన ఊరిలో కానీ పాటలు పాడి వాళ్ళు ఇచ్చింది అంటే దాన ధర్మం అనేది ఉంటుంది కదా. కనీసం అంటే మనము ఏం చేయలేకన్నా పర్లేదు, కానీ మన పాపాలు మన వెనక ఉంటాయి, అవేం తప్పేది లేదు. మనం ఎంత దేవుని కొలిసినంత మాత్రాన. కానీ ఆ దేవుని భక్తి మనకి కొద్దిగా ఉండాలంటే మనం కూడా ఒక మెట్టు ఎక్కాలంటే కనీసం దానం చేయాలి కదా. ఆ దానం చేసే దానికోసమే వీళ్ళు గౌరమ్మ బిడ్డలు పాటలు పాడతారు. ఇంటింటికి పోయి పాటలు పాడితే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పెట్టే ధాన్యాలు అంటే బియ్యం కానీ, కొర్రలు కానీ, సద్దలు కానీ, జొన్నలు కానీ అవి కానీ కొన్ని వాళ్ళకి పెడితే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాస్త మంచి నీళ్ళు ఇచ్చి, మళ్ళా ఏదో మన చేతిలో ఉన్నింది 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి, మళ్ళీ అలాగే ఏమన్నా రైకు బట్టలు కానీ, వాళ్ళకి 5 మంది వచ్చింటారు గౌరమ్మ బిడ్డలని. అంటే ఈ అమ్మ బిడ్డలు అన్నట్లు వాళ్ళు వచ్చింటారు. అది ఆనవాయితీ ఎలా ఉందేమో కానీ అట్లా వచ్చింది. వాళ్ళకి మనము దానం చేస్తే మన ఇంటికి కానీ, మన పిల్ల తల్లికి కానీ, మనకు కానీ బాగుంటుందని కోరిక. అట్లా ఫస్ట్ నుంచి వస్తుంది కాబట్టి సాంప్రదాయం అలాగే కొనసాగిస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. వాళ్ళు కూడా చాలా కష్టం పడతారు కదా. ఇటు చేనులో పనులు వదిలిపెట్టుకొని ప్రైవేట్ దానికోసమే పోతుంటారు. దాన ధర్మం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏమీ చేయలేకపోయినా చింతలేదు, కానీ కనీసం మనము ధర్మం చేయాలనేది కోరిక.